పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత కర్మయోగము తృతీయాధ్యాయం. ప్రకృతే గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్న విదో మందాన్ కృష్ణ భిన్న విచాలయేత్. ప్రకృతిర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ కృష్ణ విదో మందాన్ కృష్ణ భిన్న విచాలయేత్. కర్మయోగంలో 3వ అధ్యాయంలో 29వ శ్లోకంలో చెప్తున్నారు, ప్రకృతే గుణ సమ్మూఢాః. ప్రకృతి గుణములిచ్చే పూర్తిగా బద్ధులైన వారు, అంటే మోహితులైనటువంటి మనుష్యులు గుణకర్మసు సజ్జంతే. ఏవైతే గుణాలు సత్వగుణము, రజోగుణము, తమోగుణము, కర్మలు, వాటికి అనుబంధమైన కర్మల్లో సజ్జంతే అంటే ఏమిటి? మికిలి ఆసక్తి గలవారు ఉంటారన్నమాట. ఎవరైతే ప్రకృతి గుణములతో సంబంధపడి ఉన్నటువంటి జనులు ఎవరున్నారో వాళ్ళు ఆ గుణములు దానికి తగిన కర్మలు ఎందే ఆసక్తులే ఉంటుంటారు. తాన్ వారిని గూర్చి కృష్ణ విత్. కృష్ణ విత్ అంటే ఏకవచనం, విత్ విధో విధ అంటే బహువచనం. అందు కృష్ణ విధ అంటే కృష్ణులు అంటే కృష్ణవిత్తులు అంటే తెలుసుకునేవారు, జ్ఞానులు అన్నమాట. కృష్ణవిత్ అంటే జ్ఞానులు. అటువంటి జ్ఞానులు మందాన్, తాన్ మందాన్, ఇంతమంది ఎవరైతే చెప్పారో అటువంటి వారిని గూర్చి విచాలయేత్ అంటే నా విచాలయేత్ అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఇంతకుముందు కూడా చెప్పారు, ఇది మరి కొంచెం సూక్ష్మంగా చెప్పారు. న బుద్ధి భేదం జనయేత్తు అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచరణ చెప్పినారు. సరిపోతుంది. కానీ ఇక్కడ కూడా ఆ గుణానికి సంబంధమైనటువంటి ఏదైతే ఉంటున్నారో అటువంటి వారిని జ్ఞాని అయినటువంటి వాడు మళ్ళీ వారిని ఒక భ్రమకు గురి చేయరాదని ఇక్కడ. అది ఇక్కడ వారికి వేరే ఒక భ్రమకి గురి చేయరాదు. గురి చేయరాదంటే అర్థం ఏమిటి? అక్కడ చెప్పేది మొదటి మెట్టు, ఇక్కడ చెప్పేది రెండో మెట్టు అనమాట. ఇది ఇక్కడ కొంత మనం ఎప్పుడైతే పైకి వచ్చినామో ఇక వారు కుర్రవాడు చిన్నప్పుడు ఏది చేసినా ఊరుకుంటాం. చిన్నగా ఉన్నాడు, 1 సంవత్సరం అప్పుడు కాలుతో మనకు తంతుడు అనుకోండి, ఇంకా 2 తన్ను అంటాం. ఎందుకో అదొక ముద్దు అనమాట. అర్థమైందా? అప్పుడు వాడు తత్త అన్నా సరే, మమ్మ అన్నా సరే, ఇప్పుడు ఆ మమ్మపై మమ్మీ వెళ్ళిపోవచ్చిందిలే. అర్థమైంది. అప్పుడు అనలేక మమ్మ అనేవారు, ఇప్పుడు అనకలిసే మమ్మీ అని వచ్చింది పేరు ఇంగ్లీష్లో. కాబట్టి వాడు తత్త తత్త అంటుంటే తాతకి మరీ సంతోషం. తాత అనలేడు అనమాట. తాత అనలేక తత్త అన్నా మంచిది. అదే 10 ఏళ్ళు పోయిన తర్వాత చక్కగా స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు అనమని ఆ కాలు ఎత్తాడంటే కాలు ఎత్తుకో పారేస్తాడు. అర్థమైంది. తత్త తత్త అంటే 2 తగిలిస్తాడు వీడే ఆయనకి. అప్పుడే తగిలించేవాడు కాదు, తగిలిస్తాడు. అలాగే ఏంటంటే ఒకప్పుడు ఆ పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కొంత బలమైన తర్వాత వీళ్ళు ఆ అజ్ఞానంలో అయినటువంటి కర్మలకు గురి అయినప్పుడు ఇప్పుడు ఆ కర్మల్ని చక్కగా
అది కాదు ఇదని చెబుతూ ఉండాలి. దాంట్లో భ్రమని కల్పించరాదు అని చెప్పుకొచ్చారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరః చెప్తున్నారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస. ఇక్కడ మయి సర్వాణి కర్మాణి. మయి అంటే ఏమిటి? నా యందు. అహం అంటే ఏకవచనం, నేను అని. తెలుగులో నేను నా యందు అంటాం. అలాగనే సంస్కృతిలో అహము మై అదనమాట. సంస్కృతిలో మై అంటే నా యందు. మై సర్వాణి కర్మాణి సన్యస్య. ఒకటి. ఇక్కడ ఏడు సన్యాసి అంటే మనకి భగవదర్పణమైనటువంటి బుద్ధిని ఇచ్చాడు భగవంతుడు. ఈ శ్లోకంలో మై సర్వాణి కర్మాణి సన్యస్య. ఏదైనా మనం ఒకరి తీసుకెళ్ళి ఏదైనా వస్తువు ఇచ్చామంటే ఎప్పుడు ఇస్తాం మనం? వారి యందు మంచి ప్రీతి మనకున్నప్పుడే ఇస్తాం. వారి యందు మనకి ప్రీతి ఉన్నప్పుడు ఇస్తాం, లేకపోతే ఇస్తామా? ఏవో. ఆ ప్రీతిని ఏం చెప్పింది శాస్త్రం? భక్తి అని చెప్పింది. అర్థమైందా? భగవంతుని ఏంటి మనం అన్నీ పెట్టి, పండ్లు పెట్టి, కాయలు పెట్టి, మంచి మంచి పుష్పాలు పెట్టి, అయ్యా నీకు సమర్పయామని అంటున్నామంటే ఆయన ప్రీతితో అంటున్నామా, ప్రీతి లేదంటామా? ఒకరు తీసుకొచ్చి దేవుడికో లేకపోతే స్వాములకో లేకపోతే తెలిసిన వాళ్ళకో లేకపోతే అధికారులకో తీసుకెళ్ళి ఇస్తున్నారంటే మరి ఎందుకు ఇస్తున్నారు? ప్రీతి. ఆ ప్రీతిని ఏమంటారు? ప్రేమ. ఆ ప్రేమను ఏమంటారు? భక్తి అంటారు. అది ఈ కర్మయోగంలోను అచ్చేసిన కర్మ తత్ఫలితం ఆ భగవంతునికి ప్రీతితో మై సర్వాణి కర్మాణి సన్యస్య. సన్యాసి అంటే వదిలిపెట్టి కాదు, ఇక్కడ ఆయనకి సమర్పించడం, ఆయనకి సమర్పణ చేయడం అన్నమాట. మరి సమర్పణ ఎందుకు చేయాలా? భక్తి, ఆ ప్రేమ ఉండాలి. అందుకని ఆ భక్తి తత్వాన్ని ఇక్కడ మనకి చక్కగా అందిస్తున్నాడు. భక్తి తత్వాన్ని ఎందుకు అంటే భక్తి గలవారు సమర్పించిన కర్మ వేరు, భక్తి లేని వారు సమర్పించిన కర్మ వేరు. ఇప్పుడు ఆ బజార్ నుంచి ఒక పొట్లాన్ని తీసుకొచ్చేటే పుష్పాలు, ఆ పత్రి అన్నింటినీ ఇక సామాన్యులు ఏం చేస్తారు? ఆ పొట్లం అలాగే ఇచ్చేస్తారు అక్కడ. ఇక ఆ పొట్లాన్ని తీసి అలా పడేస్తారు దేవుడి మీద. అది కాస్త దేవుడి మీద ఆ ప్రీతి భక్తి ఉన్నవాడు ఏం చేస్తారు? ఆ పొట్లంలో చెత్త ఏముందో, చెదాలు ఏముందో, మంచివే ఉన్నాయో, చెడవే ఉన్నాయో, అందులో ఉండి నిన్నటి పువ్వులా, ఈవేళ పువ్వులా, వాడిపోయినాయా లేదా అని చూసి అవన్నీ ఏరి ఆ మిగతా సమర్పిస్తాడు. రెండు సమర్పణే కదా, ఈయన సమర్పణే, ఆయన సమర్పణే. కొంతమంది పండ్లు తీసుకొస్తారు, అలాగా ప్లాస్టిక్ సంచితోనే దేవుడి దగ్గర పెట్టేస్తారు అంతే. ఇలాగ 5 సార్లు సంచిలో పండ్లు తీసి ఆ పండ్లు కడిగి పెట్టాలి దేవుడికి. అందరూ పట్టుకుంటారు ఆ పండ్ల మీద. కొంతమంది నోట్లు ఏలెట్టుకున్న వాళ్ళు కూడా అక్కడ చూస్తారా? అర్థమైందా? వాడు ముక్కు తుడుచుకుంటాడు, నీళ్ళు కడుక్కొని లేదు ఆ పండ్ల దగ్గరికి పండ్లు పట్టుకుంటాడు. ఎలా ఉన్నాయి పండ్లు? ఏం మెత్తకొని గట్టుకోండి. ఇవన్నీ ఎవరు చూస్తారు చెప్పండి? ఈ విధంగా అనేకమైనవి ఉంటాయి కాబట్టి వస్తువులు. ఇప్పుడు కూరగాయలు కూడా ఎక్కడ ఎన్నాళ్ళు చెప్పినా ఆ కూరగాయలు తెచ్చిన తర్వాత కడిగి పెట్టాలంటే ఎవరు కడగరు. కోసినాక కడుగుతారు. చెప్పడం రోజు జరుగుతూనే ఉంటుంది. కానీ వాళ్ళకి మొదటి నుంచి వచ్చిన స్వభావం మళ్ళీ కడగాలంటే బద్ధకం, ఆ వాసన మానరు అనమాట. అర్థమైంది? ఆ కూరగాయలు బజార్ నుంచి తేవగానే ఏమి కడగాలి. ఎందుకంటే ఆ బజార్లో అనేక దగ్గరలో అనేక స్థలాలు ఉంటుంటాయి. ఇప్పుడు మనకి బజార్ అయిపోయిన తర్వాత కొంతమంది పోయి ఒకటికెళ్ళి చూడు ఎక్కడ పోతాడు. ఇక వీడు అన్నీ శుభ్రంగా కల్లాపు చేయాలి, కూరగాయలు అక్కడ వేస్తాడా? అర్థమైందా? ఇది సేవ పడేస్తాడు. అందుచేత మొట్టమొదటి రాగానే ఏం చేయాలి? ఇది కడగా. ఇది ఎవరు పెడుతున్నాం? ఈ దేవుడికే. అదే కొంతమంది దేవుడు ఎక్కడున్నాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్న ఆయన వైశ్వానర అగ్ని రూపంలో తన హృదయాకాంక్షలో ఉండి మనం పెట్టినటువంటి ఆహారాన్ని చక్కగా తింటున్నాడు భగవంతుడు. అంటే పచనం చేస్తూ ఉన్నాడు. అందుచేత మనం మొట్టమొదట ఆ భక్తితత్వము ఉన్నవాళ్ళు ఏం చేస్తారో ఆ విధంగా సమర్పిస్తుంటారు. భక్తి కలిగేవారు ఎవడైనా వచ్చారనుకోండి, ఒక ఆ యాచనకి వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాడి దగ్గరికి వెళ్ళి చక్కగా వేస్తాడు దగ్గర. వీడికి భక్తి లేదని కాదు, వీడు ఉంటాడు, అయ్యా అందుకో అందుకో అందుకోండి, ఇచ్చిన రూపాయి ఇలాగే ఇస్తున్నాడు, అందుకో అందుకో అని అర్థమైందా. ఇది వీడు ఇస్తున్నాడు, వాడు ఇస్తున్నాడు. ఇక్కడ వీడికి మాత్రం ప్రేమ లేకిస్తాడా? ఇస్తాడు. కానీ ఇది అంతా వాడు దగ్గరగా తీసుకెళ్ళి ఇవ్వండి స్వామి, దానికి ఇవ్వండి అని వేస్తున్నాడు. అది ఆ జోల్లో దేంట్లోడు. అందుచేత ఈ విధంగా మనం మై సర్వాణి కర్మాణి, చేయదగిన కర్మలు చేయాలి. ఆ చేసినటువంటివి ఆ భగవదర్పణ బుద్ధితో మనం సమర్పించాలి. అది సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అన్నారు నారదుల వారు. భక్తి భక్తి అంటే ఏమిటి? అస్మిన్ అధికరణే. అధికరణం అంటే ఏ ధ్యేయమో దాని ఏంది ఎలా ఉండాలి మనకి? పరమ ప్రేమ. అది మామూలు ప్రేమ కాదు, పరమ ప్రేమ ఉండాలి. ఇది భక్తి అన్నమాట. దాని పేరు భక్తి అన్నారు. పరమ ప్రేమ ఉంటే దాని విభక్తి. ఇక సామాన్యమైన ప్రీతి ఉందనుకోండి, అంటే అత్యంత ఆసక్తి ఉన్నప్పుడు భక్తి అంటారు. సామాన్యమైన ఆసక్తి ఉండేటప్పుడు దాన్ని ఏమంటారు? అది భగవంతునింది కానీ తల్లిదండ్రులేంది కానీ అత్యంతమైనటువంటి ఏదైతే ఉన్నదో ఆసక్తి, వాళ్ళని ఆ ఆసక్తికి పరమ ప్రేమ అని పేరు పెట్టారనమాట. అది భక్తి అని. ఆ పరమ ప్రేమయే భక్తి అన్నారు నారద మహర్షుల వారు. నారద సూత్రంలో రెండో సూత్రంలో చెప్పినారు. మొదటి సూత్రంలో భక్తిం వ్యాఖ్యాస్యామ, అయా భక్తిని గురించి చెబుతున్నాడు. ఆ భక్తి అంటే ఏమిటి చెప్పాడు? సాతు. భక్తి శ్రీలింగం కాబట్టి సాగు దీర్ఘం పెట్టాడు. సాతు ఆ భక్తి అయితే ఏమి? అస్మిన్ పరమ ప్రేమ రూపా. ఏదో పరమ ప్రేమ. అదే ప్రేమ పిల్లలు ఏందో పుత్రులు ఏందుంటే దాని పేరు మారిపోయింది. ప్రేమ అందరూ పుత్రవాత్సల్యం అంటారు. అదే గురువుకి శిష్యులు ఏందుంటే ఏమంటారు? శిష్యవాత్సల్యం అని అంటారు. అదే పరస్పరంగా భార్యాభర్తలకు కానీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఉంటే ప్రేమ అంటారు. ఆ ఆసక్తినే ప్రేమ అంటారు. ఆ ఆసక్తిని అత్యంతమైనటువంటిది ఉంటే పితృభక్తి, మాతృభక్తి, దైవభక్తి, గురుభక్తి ఈ పేరు వస్తాయి. అందుచేత అటువంటి భక్తి తత్వాన్ని అన్ని ఇముడుస్తున్నాడు అనమాట. అర్థమైంది ఈ శ్లోకంలో. కర్మలో మై సర్వాణి కర్మాణి సన్యస్య. కర్మాణి ఎలాగా? అధ్యాత్మచేతసా. ఎలా ఉండాలి మనకి? అధ్యాత్మచేతసా. అధ్యాత్మం అంటే అధ్యాత్మం = ఆత్మ. అర్థమైంది. అధ్యాత్మన్నా ఆత్మన్నా ఒకటే అర్థం. అది దాన్ని మళ్ళీ నానా అర్థాలు వేరేవో తెలుస్తుంది. కానీ ఇప్పుడు దగ్గర ఆత్మ అంటే శరీరం ఉంది, ఆత్మ అంటే ఆత్మ ఉంది, ఆత్మ అంటే మళ్ళీ మనస్సు ఉంది. అర్థమైంది. ఉద్ధరేది ఆత్మనాత్మానం అక్కడ ఎట్లా వస్తుంది? అలాగనే ఇక్కడ అటువంటి ఆ భావన విశేషమైనటువంటి చేతస్సుతో, అటువంటి మనస్సుతో, ఆ సర్వవ్యాపక స్వభావమైనటువంటి భావన విశేషమైనటువంటి ఆ చిత్తముతో మరలా కొంత విజ్ఞానంతో మై సర్వాణి కర్మాణి సన్యస్య. అలా చేసి ఇంకేం చేయాలి? నిరాశీ నిర్మమో భూత్వా. ఇంకా చెప్పారు నిరాశీ నిర్మమో భూత్వా. ఈ రెండింటినీ వదలమన్నాడు. ఒకటి ఆశ, రెండు మమకారం.
ఈ రెండిని ఏం చెప్పారు? నిరాశిహి నిర్మమః. నిరుపసర్గ ఎప్పుడైతే వరకు వచ్చిందో దాని అర్థం మారిపోతుంది. అంటే ఆశ రాహిత్యము, మమకారము రాహిత్యము లేకుండా, అది అంటే ఆ విధమైనటువంటి స్వరూపముతో అయ్యని అక్కడ. ఇక్కడ ఆశ అంతవరకు మీద రెండు బాగున్నాయి, అర్థమైందా? ఈ రెండు ఎట్లా మరి? ఈ రెండు లేకుండా చేయాలంటే ఎక్కడ ఎవడు చెయ్యి ప్రయోజనం అనిర్దిశ్య మందోపి నా ప్రవర్తితే. ఏం ప్రయోజనం లేకపోతే వచ్చి అజ్ఞానం కూడా ఏ పని చేయడు. ఏదో ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం ఎప్పుడుందో దాని పేరు ఆశని పెట్టుకోవచ్చు అండి. మరి ప్రయోజనం అంటే ఏమిటి? ఆశ అంటాడు. మీరా వీడు ప్రయోజనం లేక ఏ పని చేయడంటే, వీడు ఆశ లేకుండా ఏ పని చేయించి ఒకటే కదా. అది కొంచెం తేడాలో అంతే, అది దాని భావం. ఇక్కడ మరి నిరాశిహి అని చెప్పుకొచ్చారనమాట. మరి నిరాశిహి అన్నటువంటిది ఎట్లా మరి? ఆశ లేకుండా ఎవడు ఉండగలడు? ప్రకృతి నడాలంటే ఆశ ఉండాలి. అయితే ఆయాస అన్నటువంటిది ఒక సాధకుడికి భక్తుడికి ఒక మితంగా ఉండాలి. అందరికీ మితంగా ఉంటే ఇంకా మంచిది. అర్థమైందా? ఎవడో అందరూ దేని చేత బంధించిపోతున్నాం చెప్పండి? ఆశ చేతే బంధించిపోతున్నాం. మొత్తం అందరూ ఎక్కడ పడిపోతున్నాం? ఆశ, అతృప్తి లేక. ఆశయా బధ్యతే జంతు కర్మణా బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత అన్నాడు. అర్థమైందయ్యా? జాగ్రత్త అంటే రాత్రి పడుకున్నోడికి ఎలాగైతే ఉదయం జాగ్రత్తగా లేపుతామో, ఈ పగలు వ్యవహారంలో ఉన్న వారికే జాగ్రత్త, నువ్వు మేలుకో అంటున్నారు ఉపనిషత్తు చెప్పినప్పుడు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అని. అందుచేత అయా జాగ్రత్త అంటే ఏమిటి? అజ్ఞాన నిద్ర నుండి లేవమని. అందుకు ఆశ చేతే మనం అందరం బంధించిపోతూ ఉన్నాం. అందుకు మన వాళ్ళు పేరు పెట్టారు ఆశాశ. ఏమన్నారు? పరమ దుఃఖం, నిరాశ పరమ సుఖం. మన పెద్దవాళ్ళందరూ కూడా సంగ్రహంగా వేదాంతాల్లో ఉన్న విషయాలన్నీ సూక్తులు పెట్టున్నారు పూర్వం. అది ఆ సూక్తి పట్టుకోవాలి మనం. పెద్దవాళ్ళ మాట రెండో ముక్కొచ్చి అందరికీ సర్దికూడు మూట అంటారు. కొన్ని ప్రాంతాల్లో అలవాటు ఉందో లేదు తెలీదు. అది సర్దికూడు తినేవాడికి ఎప్పుడు వాళ్ళు తండాగా ఉంటారు. వాడు ఎంత పని చేసినా గట్టులు పుట్టలు తవ్వి భూమి బదులుకొట్టిన వాడికి ఏమీ ఉండేది. ఇప్పుడు ఈ టిఫిన్లు తిని మనకు ఒళ్ళల్లో వేడి, ఇళ్ళల్లో వేడే, ఇంట్లో వేడి, ఇదిలో వేడి. అర్థమైందా? ఎక్కడికి వెళ్తే అక్కడే వేడి. ఇప్పుడు మనక పని తక్కువ వేడి ఎక్కువ. ఇప్పుడు మనకి పని తక్కువ వేడి ఎక్కువ. అప్పుడు వాళ్ళకి పని బాగా చేసేవారు, వేడి ఉండేది కాదు. ఎందుకో ఆ సర్దికూడు తిని ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మనం అన్ని తెలవాల్సి తిని, అందుకని పెద్దవాళ్ళ మాట ఏమిటి? సర్దికూడు పూట అని అంటారు. అందుకు కొన్ని మనం అవన్నీ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఆశ లేకుండా ఎట్లా పని చేయగలని చెప్పండి? ఉండాలి. ఆశ లేకపోతే పని అవ్వదు. ఆ ఆశకి ఒక హద్దు, మనం లక్ష్యానికి అడ్డు లేకుండా ఉన్నటువంటి ఆశతో ఉండాలి. మన లక్ష్యం ఏది? పరమావధి వేద విహితమైనటువంటి కర్మని చక్కగా ఆచరించాలి. మానవుని యొక్క లక్ష్యం ఏమిటి? వేద విహిత కర్మని ఆచరించుకోవాలి. మరి దానికి తగినంత ఆశ ఉండాలి. మరి వేద విహిత కర్మ చేసామంటే పూజ చేసినామన్నా, పూజ చేసినా, ఏది చేసినా ఈ జీవనం ఒక పద్ధతితో శాస్త్రీయ మర్యాదగా నడపాలన్నా ఒక ఉండాలి. కాబట్టి దానికి తగిన ఆశ అది బంధించదు మనకి. అది అత్యధికమైన ఆశే మనకి బంధిస్తారు. ఒక రైతు మంచి ఒక 10 ఎకరాలు చెరుకు పొలం వేశాడు బ్రహ్మాండంగా. అయితే ఆ చెరుకు పొలం ఎలాగంటే బ్రహ్మాండంగా పండిపోయిందనమాట. ఒక భూసారము, ఆయన కొన్న నీటి వ్యవస్థను బట్టి
పండినప్పుడు ఆనందంగా ఉంటుంది. అలా వచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంటాడు ఆయన. చూస్తుండేసరికి ఆయను చూశాడు కొన్ని చెరుకులు ఏదో తిరిగి వెళ్ళిపోతుంది, కనపడటం లేదు. కానీ అదంతా ఖాళీ అయిపోతున్నాయి రోజును. ఎందుకా అనేసి అతడు ఒకరోజు ఏం చేశాడు, చాలా చీకటినే వచ్చాడు, 3 గంటలకే వచ్చేసరికి ఒక ఏనుగు అనమాట ఆ చెరుకులని తినేస్తుంది. ఈయన చూసరికి అదృశ్యం అయిపోతుంది. ఇది చూశాడు మళ్ళీ ఎట్లా అని చూసి ఇంకోసారి రాత్రి 10కి వెళ్ళిపోచ్చాడు ఎక్కడ పొలానికి. ఇక తెల్లవారులు ఆ పొలం దగ్గరే కూర్చొని చూస్తున్నాడు. చూస్తే ఆకాశంలో ఏనుగు వస్తుంది. ఏనుగు ఏం చేస్తుంది, చెరుకులు కొన్ని తినేసి 4 గంటలు తిని మళ్ళీ ఆకాశం మీదకి వెళ్ళిపోతుంది. వీడు చూశాడు, అసలు ఏనుగు ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి, అది ఇంక తెల్లగా ఉంది, ఏనుగు చక్కగా ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అని ఆలోచించి ఆ ఏనుగు ఎప్పుడైతే వచ్చిందో దీని అంతు చూసుకోవాలి మనం, ఎక్కడ ఏ స్థానం అనుకొని ఒకరోజు ఆ ఏనుగు పోయేటప్పుడు వీడు వెనకన వెళ్ళి హాయిగా తోక పట్టుకున్నాడు. ఇక ఆ ఏనుగు అలా పైకి వెళ్ళిపోయి అది స్వర్గలోకి వెళ్ళిపోయి ఏనుగు. ఇక వీడు కూడా స్వర్గలోకం వెళ్ళిపోయాడు. స్వర్గలోకి వెళ్ళి అక్కడ ఆగిపోయింది. అప్పుడు అనుకోండి, ఓహో ఐరావతం అంటే ఇదేనా, సరే ఏదో మొత్తం మీద ఏదో మహత్వం వచ్చాను అనుకున్నాడు. ఇక అక్కడ చూస్తేనండి ఎక్కడ చూసినా ఆ బంగారం ఎంతెంత మనం బిస్కెట్లు ఇటుకలు చేసి పెట్టుకుంటున్నాం కదా జాగ్రత్తగా లోపల, అలాంటివి ఎక్కడ చూసినా ఎంతెంత బంగారం ముద్దలన్నమాట. అర్థమైందా? ఇక వీడు చూసి బాగానే ఉందనుకొని చక్కగా ఏనుగు ఎట్లాగైనా రేపు వస్తా చెరుకుకి, అప్పుడు మనం మళ్ళీ దీన్ని పట్టుకొని వెళ్ళిపోరావచ్చు ప్లాన్ చేసుకున్నాడు. చక్కగా మొత్తం మూట కట్టేశాడు. ఇక మూట కట్టేసి ఏనుగు ఎప్పుడైతే బయలుదేరిందో సగా మూట తగిలించి ఈయన ఊరు తగులుకొని మొత్తమే దిగిపోయాడు పొలంలో రెడీగాను. ఇక దాని మీద మేసుకుంటుంది. వీడింటికి పోయినాడు. ఇక ఇంటికి పోయి ఏవి బంగారం ఏమిటి వెంటనే ఇక అదంతా వాడి ఉన్న పురిళ్ళన్నీ కూడా భవనాలు అయిపోయినాయి. ఎక్కడ చూసినా మెడలో వస్తువులు అన్నీ మనం ఒట్టిగా అన్నమాట, చైన్లు వాచ్ చైన్లు ఉంగరాలు ఇవి అవి మొత్తం ఎలా ఉందంటే కార్లు ఏసీ రూములు ఇక ఆస్తి. సరే ఇక ఊర్లో వాళ్ళు చూశారు, ఏంటి ఈ మధ్యలో అకస్మాత్తుగా శ్రీమంతుడు అయిపోయాడు ఎట్లా అని ప్లాన్ అనమాట అందరూ. సరే అందరూ ప్లాన్ చేస్తుంటే ఇక ఏమి ఎలాగయ్యా అంటే పూర్వం ఏమిటంటే సత్యం ఉండేది అనమాట. సరే అయ్యా ఏం లేదు, నా పొలంలో ఇంకొక ఏనుగు వస్తూ ఉన్నది, ఇక నేను ఈ విధంగానే వెళ్ళడం తెచ్చుకోవడం ఇలా చేస్తూ ఉన్నాను. ఇంక నేను ఎలాగ మళ్ళీ రేపు కూడా వెళ్దాం అనుకున్నాను. అయితే మీరు వెళ్ళేటప్పుడు మేమందరం వచ్చేస్తాం, అందరం బంగారం ఉన్నది అక్కడ గుట్టలు బంగారం పడిపోయి ఉంది, ఎంతైనా తెచ్చుకోవచ్చు అన్నాడు. సరే ఇక వీడి గాచికి అంతే ఉంది తామన్నాడు. సరే ఇక వీడు ఎలా ప్రకారం వీడు తోక పట్టుకున్నాడు. మిగతా వాళ్ళందరూ కాలు పట్టుకున్నారు. ఒక వాడికి ఒక లింక్ అనమాట. అర్థమైందా? ఇక లింక్ పెట్టుకొని మొత్తం ఎగిరిపోతుంది. 50 మంది మొత్తం. అర్థమైంది? ఈ 50 మంది పోతూనే ఉన్నారు. ఆ పైకి పోతుండేసరి కొంత వెళ్ళిపోయాడు, కొంత దూరం వెళ్ళాడు. ఆ పక్కవాడు అంటున్నాడు, మిత్రమా అసలు అక్కడ ఎంత బంగారం ఉంటుంది అంటామన్నాడు. వాడున్నాడు, ఈ గమక్క చెప్పాడు కదా అంతా ఎంత అన్నాడు అనమాట. అని సరిగ్గా వేరాడు. అది వదిలేసి ఇక వీడెప్పుడు పడ్డాడో ఇక వీడు నానించుకోవాలా అందరూ మొత్తం లింకాలా పడిపోయి శుభ్రం నలిగిపోయినాడు అనమాట. మళ్ళీ సంవత్సరం దాకా లేవకుండా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఇదన్నీ కూడా మన స్వాములు వారు అనమాట చెప్పిన కదా. అందుచేత ఇప్పుడు అది ఏదో ఒక లిమిట్గా వచ్చింది కదా, హాయిగా ఆ బంగారం దాంతో ఉంటే కూడా దిగకూడదు కదా. ఇదే పని అందుకే ఆయాసి ఉండి ఏదో కలగాలి. పూర్వం మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాలే చెప్పండి, మీ అందరికి తెలిసిన కథే కదా. ఇప్పుడు అనుకోకుండా గుర్తొచ్చింది అప్పుడు కదా. ఏం కాదు అది, గొడ్డల కథ తెలుసు కదా అందరికీ, మీ అందరికీ. ఒకడు వెళ్ళాడు, కొట్లు కొడుతున్నాడు అనమాట.
పడేసరికి వాడి గొడవలు పడిపోయి నదిలో. ఆ గొడవలు పడిపోయేసరికల్లా ఆడు ప్రార్థించినాడు, నదీమి తల్లి నా గొడ్డలు నాకు ఇవ్వాలని. అర్థమైంది? ఇవ్వాలని ప్రార్థిస్తే వాడు మంచోడు కదా. వెంటనే ఆ అమ్మ ఏం చేసింది, ఒక చక్కనైనటువంటి బంగారు గొడ్డలు తెచ్చింది. ఎవరు? నది. ఏడుస్తున్నాడు, నాకు ఇదే దిక్కు, ఇంతకంటే దిక్కు లేదు, ఈ గొడ్డలు పడిపోయింది, రేపు నా భోజనకి లేదు ఏడుస్తుంటే వెంటనే ఆవిడ ఏం చేసింది, బంగారు గొడ్డలు తెచ్చింది. వెంటనే ఇవ్వండి ఈ గొడ్డలు తీసుకోండి, ఈ గొడ్డలు నాది కాదు అన్నాడు. ఎవరు? అమ్మా ఈ బంగారు గొడ్డలుంటే ఈ కట్టెలెందుకు నేను కొట్టుకొని బతుకుతాను, ఇది నాది కాదనేసాడు. ఇక వెంటనే వెండి గొడ్డలు తీసుకొచ్చి ఇది నాది కాదనేసాడు. అప్పుడు ఇనప గొడ్డలు తెస్తే ఇది నాది అన్నాడు. చూసారా? అప్పుడు ఆ నదీమి తల్లి ఏమైంది తెలుసా, మహా సంతోషం అయిపోయింది. ఈ సంతోషం అయిపోయి ఆయన నీ అంతటి కరెక్టమే ఉంటే ఈ లోకంలో ఏ అరిష్టాలు రావు, అందరూ బ్రహ్మాండంగా ఉంటారు అని చెప్పేసి ఇలా తెచ్చుకోవాలి అందరూ నీలాంటి బుద్ధి అని చెప్పి నేను సంతోషం 3 గోడలు ఇచ్చేసింది ఎవరికైనా వాడి. ఇక వాడి ఇంట్లో వచ్చి ఈ బంగారం అన్నీ స్వాభావికమైన కొన్నాళ్ళు దివ్యంగా ఉంటే పక్కోటికి ఎలాగొచ్చింది అన్నాడు. ఏమీ లేదు, ఆ గొడ్డలు నాది పడిపోతే అమ్మగారు తెచ్చిచ్చానన్నాడు. అదే సంగతి. ఓహో అలాగని చెప్పి వీడు వెళ్ళాడు, మన కొట్టడానికి వెళ్ళాడు. వెళ్ళి ఈడేం చేశాడు, అది అనవసరంగా అది పడిపోయింది, ఈ నిజంగా పడేశాడు కొట్టి. మళ్ళీ తల్లి వస్తుందని అయినా తల్లి దయా మీద అర్థమైందా. వీడి సంగతి కూడా చూసింది. అమ్మా నాకు ఇదే ఆధారము, పడిలాగే వాడు ఏదో డైలాగ్ చేసి ఆ డైలాగ్ నేర్చుకోండి అనమాట. ఇక నేర్చుకున్నాక ఏడుస్తూ ఉంటుంటే ఏమైంది, ఆవిడ వెంటనే బంగారు గొడ్డలు తెచ్చింది. ఇదే గొడ్డలు పట్టుకోండి. ఆవిడ పట్టుకుంటే ఆ గొడ్డలు ఈ గొడ్డలు అమ్మగారితో గొడ్డలు అదృశ్యం అయిపోయాయి. అర్థమైతే అయ్యో రేపు నాకు ఉన్న గొడవలు కూడా పోయిందా ఏడ్చుకొని కూర్చోండి. అందుకని ఆశయా బధ్యతే జంతు అన్నాడు. ఆశ ఉండద్దు చెప్పలే, ఏముంటారు, అదొక ధర్మబద్ధమైనటువంటి ఆశ, అది మంచిదే, అది కాదని కాదు. అందుకని చెప్పాడు అర్జున, నిరాశీహి నిర్మమో భూత్వా. ఆ మమకారాన్ని కూడా విడిచిపెట్టవయ్యా. అది మమకారం విడిచిపెడితే అవుద్ది పని, ఏ పని అవ్వదు. లోకం వల్ల మమకారమే. అర్థమైందా? ఈ మమకారం లేదు ఎక్కడుంది, ఏమీ ఉండదు. ఎవరికి మమకారం ఉండదు, అందరికీ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటి మమకారాన్ని, మమకారానికి ఆధారభూతమైనటువంటి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఒకసారి. మన అందరినీ ప్రేమిస్తున్నామంటే ఎవరిని ప్రేమిస్తున్నాం చెప్పండి, లోపల ఉండే చైతన్యాన్ని నిజంగా ప్రేమిస్తూ ఉన్నాం. అటువంటి దృష్టితో విచారణతో పెట్టుకో. పరమాత్మ సర్వత్రా వ్యాపకమై ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ యందున్నటువంటి ప్రీతి భావంతో మమకారం పెట్టుకుంటే అది బంధానికి హేతువు కాదనమాట. అది చెప్పుకొచ్చారు. ఈ విధంగా యుద్ధస్వ విగత జ్వర, అయా నీవు ఈ విధంగా భావించి ఈ ల్యాస లేకుండా నీ కర్తవ్య కర్మ చేసుకో, నీ కర్తవ్య కర్మని చక్కగా చేసుకో. ఈ విగత జ్వర ఇది ఉంది కదా, ఈ విగత జ్వరాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టు. ఇది ఎలాంటిది అంటే మనసు పట్టుకుంటుంది ఈ జ్వరం. ఏ జ్వరం? ఇదంతా విగత జ్వరం. మై సర్వాణి కర్మాని భగవంతునికి సమర్పించావా నీకు విగత జ్వరం పోతుందన్నమాట. ఆధ్యాత్మ చేతస చేస్తే నీకు ఈ జ్వరం అనేది పోతుంది. ఆశారాహిత్యంగా నువ్వు చేశావంటే నీకు జ్వరం పోతుంది. ఈ మమకారాన్ని వీరు నా బంధువులు, వీళ్ళని కొట్టాలి, వాళ్ళని కొట్టకూడదు, ఇవన్నీ నీవు పెట్టుకున్నావు. ఇదంతా నీకు జ్వరం. ఈ జ్వరం 2 రకాలన్నమాట. శరీరంకి ఒక జ్వరం వచ్చింది, మానసానికి ఒక జ్వరం. జ్వరం ఏంటంటే శరీరంకి వచ్చిన జ్వరంకి మనకు గొడవ లేదు. ఇది ఎలాగోలాగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు వేసుకుంటే జ్వరం వదులుతుంది. ఈ లోపల మనసుకు జ్వరం పట్టిందా, ఈ జ్వరం వదలడమే కష్టం అంటారు. మనసుకి జ్వరం ఇవి వచ్చిందనుకోండి, రాగద్వేషాది కాలుష్యంతో ఏ జ్వరం అయితే మనకు ఉత్పన్నం అవుతూ ఉన్నదో ఆ జ్వరం వచ్చిందంటే అన్ని తారుమారు చేసేస్తుంది. ఈ జ్వరానికి ఎవరు భయపడక్కర్లే. ఆ జ్వరం తెచ్చుకోకుండా ఉంచుకోవాలి. అది మన బుద్ధిపూర్వకంగా వచ్చిన జ్వరం. అది ఈ జ్వరం ఏమిటంటే ఈ ప్రాకృతికంగా మన యొక్క వాతావరణ కాలుష్యాన్ని బట్టి, మన ఏదో పూర్వజన్మ ప్రారంధాన్ని బట్టి ఈ జ్వరం వస్తుంది. అది
ఆ కాలుష్యం శుభ్రం చేసుకుంటే మనం అనిపిస్తే పోతుంది. కానీ లోపటంత జ్వరమా అది మాత్రం మన దొంప తెంపుతుంది అనమాట. అందుకు ఆ జ్వరం అనేది మనం వచ్చినప్పుడు ఏ మాత్ర వేసుకుంటే బాగుతుందో ఆ జ్వరము ఇవన్నీ ట్యాబ్లెట్లే. అర్థమైందా? రోజు మనం చెప్పుకునేవన్నీ ఈ మానసిక జ్వరానికి ట్యాబ్లెట్స్ అనమాట. ఇవి కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. కేవలం అవే పెట్టుకుంటాం. యాత్రలకు వెళ్ళినప్పుడు షుగర్ వస్తుంది, ఎక్కడో మాత్రలు దొరకవు, ఎక్కడ ఇవి మాత్రం భద్రంగా పెట్టుకుంటుంటాం. గడప దాటామంటే ఎవరి మాత్రలు వాడు చక్కగా బాక్సులు పెట్టుకుంటుంటాం. కానీ ఈ మాత్రలు కూడా కొంచెం పెట్టుకుంటుంటే ఈ సమస్యలు మనకు కొన్ని రాకుండా ఉంటాయి. అది చెప్తూ ఉన్నారన్నమాట. చెప్పి ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. చెప్తున్నారు ఇప్పుడు మనకి ఏ మానవః. ఏ మానవః అంటే ఏ మానవులైతే ఇదం మే మతం ఈ యొక్క నా అభిప్రాయాన్ని నిత్యం అనుతిష్టంతి ఎవరైతే సదా చక్కగా ఆచరిస్తూ ఉంటుంటారో, అమల్లో పెట్టుకుంటూ ఉంటుంటారో, నిత్య అనుష్ఠానంగా ఉంటూ ఉన్నదో, ఏది ఇంతవరకు చెప్పిన విషయాలన్నమాటే. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశి నిర్మమో భూత్వా యుద్ధస్విగత జ్వర అని ఇక్కడ చెప్పారు. అంతకుముందు కూడా చెప్పినటువంటి విషయాలన్నీ కలుపుకొని ఎవరైతే నా అభిప్రాయం అన్నారు కదా, ఆయన అభిప్రాయం ఇంతవరకు చెప్పిందంతా ఆయన అభిప్రాయం కదా, ఆ అభిప్రాయాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో ఆ అనుసరణకు కూడా నీకు విశేషమైనటువంటి 2 విశేషణాలే చెప్తున్నారు. అది ఎలా ఉండాలంటే, ఒకటి శ్రద్ధావంతః, రెండవది అనసూయంతః. ఒకటి శ్రద్ధ ఉండాలి, 2 అనసూయ, అసూయ లేకుండా ఉండాలి. ఈ 2 చూసుకోమన్నారు. ఎందుకంటే ఈయనకి లేదు, మధ్య మధ్యలో మళ్ళీ ఎక్కడ ఉత్పన్నం అవుతుందో చెప్పారు. వక్ష్యామ్యనసూయవే అన్నాడు. అయ్యా నీవు అసూయ రాహిత్యము కలిగిన వాడు చేతనే నేను నీకు చెప్తున్నానని ఒక దగ్గర చెప్పినారు. అందుచేత ఆయన ఉద్దేశించుకొని మన అందరికీ కదా ఈ యొక్క గీతామృతం. ఇక్కడ అనసూయంతః, అసూయ ఉండకూడదు. మన ఇతరులు ఔన్నత్యాన్ని చూసి వారి యందు మనం ఏ దోషారోపణలు చేస్తున్నామో అదే అసూయ. ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని చూసి ఇతరులు ఔన్నత్యంగా ఉన్నారంటే అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? వారు చేసినటువంటి ప్రయత్నం, వారు చేసిన శ్రమ ఒకటి. రెండవది పురాకృత పుణ్య విశేషం ఉంటే కానీ ఈ జన్మలో మనకి ఐశ్వర్యం కానీ, ఇల్లు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ ఇవన్నీ వచ్చాయంటే మన పురాకృతమైన పుణ్య విశేషం. ఆ పుణ్యమే అప్పుడు చేసినటువంటి జపము, ధ్యానము, లేక భజనలో, లేక ఇలాంటి సత్సంగాలు వినడము, ఇవన్నీ అత్యంతమైన పుణ్యాన్ని ఇస్తాయన్నమాట. ఆ తర్వాత ఎవరికి మనం ఆపదలో ఉన్న వారికి వాళ్ళకి ఏదో ఒక వస్తు రూపేణ, ధన రూపేణ చేసిన సహాయాలు ఇవన్నీ కూడా మనకి ఈ రూపంలో వస్తాయి. ఒక ధనమే పుణ్యాన్ని ఇస్తుంది, వేరేది పుణ్యాన్ని ఇవ్వదన్న మాట ఏమీ లేదు. వేరేది భగవంతుడు ఏం చెప్పారు ఇందులో? యోగభ్రష్ట అన్నాడు. యోగభ్రష్టుడు ఎక్కడే పుడతారంటే ఏం చెప్పాడు? శుచీనాం శ్రీమతాంగే అన్నాడు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషీత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టు. యోగభ్రష్టుడు అంటే ఏదో తప్పు చేసి పతనం అయిపోయాడు కాదు ఇక్కడ పదం. అర్థమైందా? ఇక్కడ యోగభ్రష్టుడు అంటే మనం భ్రష్టుడు అయిపోయాడంటే ఆయన ఉన్నటువంటి నీతిని తప్పినవాడు భ్రష్టుడు అంటాం.
ఇక్కడ భ్రష్ట శబ్దానికి అర్థం ఏమిటి? ఏ పని అయితే ప్రారంభించినాడో ఆ పని సంపూర్ణంగా కాకముందే శరీరం విడిచిపెడితే, ఒక జపయోగం కానీ, ఒక ధ్యాన యోగం కానీ, ఒక భజన యోగం కానీ, ఒక ఆధ్యాత్మిక విచారణ యోగాన్ని కానీ, ఏదైనా సరే శాస్త్ర విహితమైనటువంటి ధర్మాచరణమైనటువంటి అటువంటిది చేస్తూ మధ్యలో కానీ పోతే, శరీరం విడిచిపెడితే అక్కడ భ్రష్ట శబ్దం అక్కడ అదేనమాట. అటువంటి వాడు ఎక్కడ పుడతాడయ్యా అంటే శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయితే అన్నారు. చూడండి, ఇటీలా మనకి మనున్నా హతోవా ప్రాప్సే స్వర్గం జిత్వా పోక్షేమన్నాడు యుద్ధంలో. మన యుద్ధం ఇప్పుడు చేస్తున్నా, ఇంద్రియాలతో పోరాడి ఆధ్యాత్మిక పదంలో అడుగు పెట్టాం, మనకేమీ నష్టం లేదు. ఆయన యుద్ధంలో చేస్తే స్వర్గం వస్తుంది, గెలిస్తే ఏమవుతుంది? రాజ్యం వస్తుంది. మనకు ఒక ప్రారంభం ఉంటే ఇక్కడే శాంతిని అనుభవిస్తాం. ప్రారంభం లేక మన శరీరం పోయింది అనుకోండి, మళ్ళీ మంచి కుటుంబంలో పుట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి పడతాం అన్నమాట. ఎక్కడ పడతాం? మంచి మనకింత 10 మంది సేవకులు, 10 కార్లు, 10 ఏసీ రూములు, అర్థమైందా? పిలిస్తే వచ్చే వాళ్ళ ఇంట్లో పడుతుంటాం. అందుకని ఇవన్నీ ఎక్కడికి పోవు. అయితే ఇప్పుడు మనకి ఈ పని వ్యర్థలా కనబడుతుంటుంది. ఏదో తప్పక ఎల్లక తప్పడం లేదు. ఎందుకంటే ఆ పొరుగమ్మ రోజు వెళ్తుంది, నేను వెళ్ళకపోతే నువ్వేం చేస్తావు అడుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ నెపాన్నైనా కొంతమంది ఆ భజనకో ఈ సత్సంగానికో దానికో దీనికో పోతూ ఉంటుంటారు. నెపం లేదే జపం పోదన్నట్టుగా. అందుకని ఈ పని మాత్రం కొంచెం మనసుకి కష్టంగానే ఉంటుంది. అది కొన్నాళ్ళు ఓ 10 రోజులు అభ్యాసం అయిపోయింది అనుకోండి, మళ్ళీ కష్టం ఉండదు. ఏ పైన అంతే కదా, ప్రారంభించినప్పుడు కొంచెం కష్టమే. ఏది మొట్టమొదటి కష్టంగా ఉందో తర్వాత సుఖాన్ని ఇస్తుంది. ఏది మొట్టమొదటి చేతి మీటిగా సుఖం ఉందో తర్వాత వీరి సుఖ పనులు చేసి ఆ గట్టి పనులు వేసి కట్ట పని లేక వాళ్ళతో మాటలు తిని మళ్ళీ ఎక్కడికి కూడా పొమ్మంటారు ఒకసారి. అందుకని కష్టే ఫలే, మొట్టమొదటి ప్రయత్నం చేసుకోవాలి. ఈ విధంగా చెబుతున్నారు. అటువంటి ఉత్తములను చూసి మనం ఏం చేయాలి చెప్పండి? అసూయ అనేది తెచ్చుకోకూడదు. ఎవరికి అసూయ ఉన్నదో వారికి ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది పట్టదు. వాడు చేసినటువంటి పుణ్యములో కొంత క్షీణం అయిపోతుంది. అసూయ ఉన్నవాడికి పుణ్యంలో అది రోజు కొంత నశించిపోతుంది. మనం ఈ అసూయ ద్వేషాల వల్ల ఏమవుతుంది? మన పుణ్యం చేసినటువంటి జపం అందులో కొంత కట్ అయిపోతుంటుంది అన్నమాట. అలా కాకుండా ఉంటే ఇతరులు వాడికి నష్టం లేదు. వాడిని చూసి మనం అసూయ పడ్డామంటే వాడికి నష్టం లేదు, మన పుణ్యం వాడికి వెళ్తుంది. వాళ్ళలో ఎప్పుడైనా సరే ఇంకా పాప దోషం ఉంటే మనకి టర్నోవర్ అవుతుంది. ఎవరికి నష్టం? ఇప్పుడు చూసారా, ఎదుటివాడు ఔన్నత్యాన్ని చేసి మనం అసూయపడి ఇక వాడి మీద మనం నేరారోపణలు చేస్తూ ఉంటుంటే మనకు వచ్చిన లాభం ఏమిటి అంటే మనలో ఉన్న పుణ్యం పోవడం. ఇది లాభం. పుణ్యం పోవడం లాభమా నష్టమా? నష్టం. ఇది వాడికి ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి పుణ్యం వాడికి వెళ్తూ ఉంటుంది, వాళ్ళలో ఉన్న పాపం టర్నోవర్ అవుతుంటుంది. అందుకు అర్జున, నువ్వు చేసినటువంటిది నీకు చక్కగా సిద్ధించాలంటే గుర్తుపెట్టుకో, అనసూయ. నువ్వు ఇది పెట్టుకో, ఎన్నాళ్ళు చేస్తున్నాను కానీ నాకేమీ కలలేదంటుంటే ఆ చేసే దాంట్లో మనము ఎంత బయటికి పోతుందో చూసుకోవాలి కదా. ఎంత బయటికి, ఏ కారణం వల్ల బయటికి పోతుందో చూసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలు కూడా అలాంటివే. మనం తినడానికి సేవించేటప్పుడు అది పాపం కాబట్టి మనం చేసే పుణ్యం కొంత కట్ అయిపోతుంటుంది. చేస్తూ ఉంటుంటాం, ఏకాదశి కొబ్బరికాయలు కొడుతూ ఉంటుంటాం. కొన్ని తినడానికి తిని తానే దానికి ఉండవు, అందులో 4-5 కొబ్బరికాయల పుణ్యం అడ్డుపోతుంటుంది, బ్లెస్ చేస్తుంటుంది. అర్థమైందా? అందుకని ఇవన్నీ మన సూక్ష్మ విషయాలు గ్రహించుకోవాలన్నమాట. ఇవన్నీ అందుచేత చెప్పారు. అనసూయంత. ఇంకా ఏమి ఉండాలి? శ్రద్ధావంత. ఇది ఉండాలి. ఇది లేకపోతే మాత్రం పని అవదు. ఏ పని చేసినా దాని ఏంటి ఉండాలి? శ్రద్ధ అంటే విశ్వాసం. శ్రద్ధ విజ్ఞులతో విశ్వాసం అన్నమాట. ఇంకా ముందుకు చెప్పబోతారు శ్రద్ధ వల్ల కలిగే ఫలితాలు. శ్రద్ధ అంటే ఏమిటి ఇప్పుడు మనకి అంటే విశ్వాసము. సాత్వికతగా చెప్పుకోవాలంటే విశ్వాసం. దాన్ని ఒక ప్రక్రియలో చెప్పుకోవాలంటే ఆచార్యులు వారు చెప్పున్నారు.
శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యా అవధారణ సా శ్రద్ధ కథిత సద్భిః యయా వస్తు ఉపలభ్యతే అన్నారు. అర్థమైందా? ఈ శ్రద్ధ దేనికోసం ఉన్నాం మనము? ఏదైతే మనకి ధ్యేయమో ఆ ధ్యేయమైనటువంటి వస్తువు అంటారు దాన్ని. ఇప్పుడు మనకు ఆత్మతత్వము కావాలి. ఆత్మతత్వానికి అంటే వస్తువు, ఆ వస్తువు కావాలంటే ఏం చేయాలి మనము? ఆ వస్తువు చెప్పినటువంటి శాస్త్రము, ఆ వస్తువు ఏదైతే ప్రతిపాదించిందని శాస్త్రం అంటారు. దాన్ని చెప్పినటువంటి వారిని ఆచార్యులు, గురువు, ప్రాజ్ఞులు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు మనం. అర్థమైందా? వారిని అటువంటి వారి ఏముండాలి? మనకి విశ్వాసం ఉండాలి. అది శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. ఇంకా కొంతమంది ఏమంటారు? శ్రద్ధ విద్యకొల్టు ఆస్తిక్య బుద్ధి. అది అంటే విశ్వాసము, నమ్మకం. ఇది ఉండాలి. ఇది ఉన్నవాడు ఏ పనైనా చేయగలడు. ఇది ఉన్నవాడు ఏ పనైనా అవలీలుగా చేసేస్తాడనమాట. ఎందుకు అంటే దానివల్ల చేస్తాడు, చేసే దాంట్లో ఉన్నటువంటి ప్రతిఫలాన్ని తప్పక శీఘ్రంగా పొందుతాడు. విశ్వాసం ఉన్నటువంటి వాడు చేసినటువంటి ప్రతిఫలాన్ని పొందుతాడు. మొన్న చెప్పుకున్నా మనం, ఆ బటన్ అనేది లోపల వేసినప్పుడు ఆయన పని చేసింది అక్కడేమిటి? విశ్వాసమే. అర్థమైందా? ఏ పని చేసింది? విశ్వాసమే అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక పండితుడు ఉన్నాడు. ఆయన 3 కాలాల్లో సంధ్యావందనం చేస్తుంటాడు. 3 సమయాల్లో సంధ్యావందనం. అది టైం కరెక్ట్గా పాటిస్తాడు. అర్థమైందా? ఎంత దూరం అండి, గ్రామము ఒక 1/2 కిలోమీటర్లు ఉన్నా అక్కడికి వెళ్ళి సంధ్యావందనం చేస్తూ ఉండదు. ఆయన టైం, ఆ టైం కరెక్ట్గా 12 అయ్యేసరికి ఎక్కడ వెళ్తే అక్కడ ఆపేస్తారు. ఆపేసి 5 నిమిషాలు అటు ఇట్లో ఆ నీరు తెచ్చుకోవడం, నీరు ఉండదు పట్టుకొని అక్కడ చేసేస్తారు. అలాగే ఒక గ్రామం మీద వస్తున్నప్పుడు ఇంకా తన ఇంటికి వెళ్ళడానికి 15 నిమిషాలు టైం ఉంది. అక్కడికి వచ్చేసరికి 12 అయిపోయింది. అక్కడ కొలను కనబడింది. ఇంకెందుకని అక్కడే కూర్చొని చక్కగా స్నానం చేసేసాడు. ఇక మడిబట్ట వేసుకున్నాడు. వేసుకొని సంధ్యావందనం ప్రారంభించాడు. ఇలా ముక్కు పట్టుకొని చక్కగా ప్రాణాయామం చేస్తున్నాడు. ఈ చేసి సంధ్యావందనం ఇంకా అక్కడ ప్రారంభం చేస్తున్నాడు. అన్నీ ఆ పశువులు కాపరకుడు ఉన్నాడు. ఎక్కడ? ఒక చెట్టు కొమ్మపై నుండి ఈయన చేసిన వాళ్ళ చూస్తున్నాడు. పశువులు ఇప్పేసి పంపించాడు. హాయిగా ఈయన చెట్టు మీద కూర్చొని ఈయన చేసిన వాళ్ళ చూసి, ఈయన ఎప్పుడైతే సంధ్యావందనం పూర్తి అయిందో ఇంకా అన్ని సర్దుకుంటున్నాడు. ఆ చెట్టు నుండి ఒకే గెంతి కింద గెంతి, గురువుగారు నమస్కారం అన్నాడు. సంస్కారం ఉందన్నమాట. సంస్కారం ఉన్నవాడు నమస్కారం అంటాడు. అర్థమైందా? సరే, ఇక వెంటనే నువ్వు దూరంగా ఉందన్నాడు. ఎవరు? పండితుడు. ఎందుకంటే వీడి స్నానం సంధ్య ఏమి ఉండదు కదా. ఎప్పుడో ఏ జాములోనే చేస్తా. వాళ్ళకి స్నానం తెల్లారి చేసేది ఉండదు. అది చీకటిని పట్టి ఇప్పుకొని అక్కడికే అన్నం వెళ్తుంది. ఎప్పుడో మధ్యాహ్నం రెండాలప్పుడు ఎప్పుడు చేసుకుంటారు. అందుకని దూరంగా ఉండన్నాడు. సరే అలాగే ఉంటాను, కానీ నాకు ఒకటి, మీరు ఇలా ముక్కు పట్టుకున్నారు కదా, దానివల్ల ఏమిటి ప్రయోజనం, అది ఎందుకు చేయాలి అది చెప్పాలన్నాడు. పోయా నువ్వు, నీకెందుకు ఇదంతన్నా, నువ్వు పశువులు కాసుకోకుండా ఇవన్నీ పో అన్నాడు. గురువుగారు ఏం చెప్పండి కానీ నాకు అది చెప్పి తీరవలసింది, లేకపోతే మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని వదలను అన్నాడు. అరే నువ్వు పాదం పట్టుకోక అక్కడే ఉండు, మళ్ళీ నేను ఇప్పుడు స్నానం చేయాలన్నాడు. ఎవరు? మళ్ళీ నేను ఇప్పుడు స్నానం చేయాలి, నువ్వు అక్కడే ఉండు అన్నాడు. సరే అక్కడే ఉంటాను కానీ నేను చెప్పేదన్నాడు. ఈ బాధ పడలేక చెప్పేశాడు. ఏమీ లేదు, ఈ విధంగా ఆ ముక్కు పట్టుకు ప్రాణాయామం చేస్తే నీకే ఇది తొందరగా వెళ్ళిపోవాలి కదా, ఇక ఎక్కువ పెంచారనుకో టైం అయిపోద్దని ఆ ముక్కు పట్టుకొని చేస్తే నీకే దైవం అయితే ఇష్టమో ఆ దైవం వచ్చి నీది ప్రత్యక్షం అయిపోద్ది అనేసి. ఎవరు? ఆయన ఏంటంటే ఆటోమేటిక్గా ఈయన వదిలించుకొని చెప్పిన మాటలది. వెంటనే వీడు అనుకున్నాడు, సరే మిగతా కథల్లో ఇంక నాకెందుకులే, అవన్నీ అవి చేసి ఇవి చేసి ఈ చేతులు తిప్పి ఇవన్నీ ఇలాగొనికి ఇవన్నీ వాడికి పట్టలే. ఎవడికి? వీడికి ఏంటంటే కేవలం ముక్కు మీదే వెళ్ళింది మనస్సు. అదే అడిగాడు. సెకండ్ సంధ్యావందనం మళ్ళీ అరగంట అదంతా ఎందుకు గొడవ అనుకున్నాడు. సరే వెంటనే వెళ్ళిపోయాడు. ఇక వీడు ఏం చేశాడు, స్నానం చేయాలని చూశాడు కదా. యజదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తత్తత్ ఏవ ఇతర జనా.
అందుచేత ఈయనేం చేశాడు, చక్కగా స్నానం చేశాడు. ఆసనం ఏం దొరకకపోతే చేతిలో కత్తి ఉంటే అక్కడేమో ఒక తాటి కొమ్మ కట్టేశాడు. కొట్టేసి ఆ కొమ్మ కింద వేసుకున్నాడు. ఇలా కూర్చున్నాడు, తిన్నగా కూర్చున్నాడు. ఆయన చెప్పినాడు ఏదో ఇలా పట్టుకొని ఇలా కొద్ది ఎదురు చేయమని. ఒక్కసారి ఈయనేం చేశాడు తెలియక, ఈయనకి ఎవరు ఇష్టదేయమంటే కృష్ణుడని మరి మొదటి నుంచి. ఆదిచిత కృష్ణ అనుకున్నాడు. వెంటనే పట్టుకున్నాడు. ఈ పట్టుకొని ఏం చేశాడు, మర్చిపోయాడు వదలి ఆ ముక్కు మళ్ళీ వదలి అలా పట్టేశాడు అంతే. ఆయన ఏదో ఇలా పెట్టలేదు అన్నాడు కానీ ఈయన ఇలా పట్టేశాడు మొత్తం. ఆ ముక్కు పట్టేసుకున్నాడు. ముక్కు పెట్టేసరికి అక్కడ కృష్ణుడు చూసినాడు. ఎక్కడ దొరక. ఆయన చూసి అనుకున్నాడు ఇక కాసేపు నా దగ్గరికి వచ్చినట్టుంది. అసలు వాడి ఉద్దేశం ఏమిటంటే దేవుడు ప్రత్యక్ష గురువు చెప్పాడు, గురువు మీద విశ్వాసించుకొని ప్రాణం కూడా పోతుంది అన్నటువంటి మన ప్రాణం మనం కాసేపు పట్టుకోమంటే ఊపిరి గిప్పి మొత్తం వదిలేస్తాం మనం. యోగంలో చెప్తారు నాశనాలు కొన్ని ప్రాణాయాలు. మన కుక్కు పిక్కిరి ఉంటే ఏం చేస్తాం, చాలు సార్ రేపు పట్టుకుంటానులే, ఈవేళ నాకు కొంచెం అందరే అని వదిలేస్తాం. వీడికి అదే తెలియలేదు, అంతే పట్టేసుకున్నాడు. అలా చూసుకుని పోయాడు కృష్ణుడిని. చూసుకునేసరికి కృష్ణుడిని చూశాడు, ఇంకా లాభం లేదు, ఇంకో నిమిషం అయితే నా దగ్గరికి వచ్చేవాడు. కాబట్టి వీడి దగ్గర మనం పోవాలి, ఎందుకంటే విశ్వాస పాత్రుడు కాబట్టి. వెంటనే అక్కడికి వెళ్ళి ముక్కు వదిలి అన్నాడు. ఎవరు ఈ వదిలంటే ఈయన ఎలా చూస్తున్నాడు, ఏంటి కర్ర పట్టుకొని ఏమిటి అన్నాడు. దాని విషయం నీ సంగతి చెప్పు, ఈ కర్ర సంగతి చెప్పు, ఇది ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. ఏది పిడిలు గారు ఎప్పుడు నా దగ్గర ఉంటుంది అని. సరే పిడిలు గారు ఉంటుంది, సరే ఇది ఉంటుంది నీ దగ్గరే, అయితే నువ్వెవరు అన్నాడు. ఎవరు పశువులు కాపరి, నువ్వెవరు అన్నాడు. నేనే కృష్ణుడిని అన్నాడు ఆయన. నువ్వేనే కృష్ణుడువా? ఓహో, మొన్న ఈ మధ్యలో శ్రీకృష్ణ తులాభారం వాల్ పోస్ట్ అంటించున్నారు అక్కడ. అక్కడేమో అందులో కృష్ణుడు ఉన్నాడు, ఆ కృష్ణుడు మీరు ఒకటేనా అని అడిగాడు. ఎవరు ఆయన మీరు ఒకటేనా, ఆయన చేతిలో ఉంది. ఆయన పేరు అక్కడ పేరు ఉంది కదయ్యా కిందని, ఇది చదువు వస్తే కదా అర్థమైందా. ఏదో ఇంగ్లీష్లో పోనీ ఎవడో అనుకొని పోనీ ఎన్టీఆర్ అదేదో పేరు అనుకొని కూర్చొని వేసేవాడిని యాక్టర్ని, కాబట్టి అక్కడ ఉన్నారు కదా అన్న. ఆయన నేను ఒకటే కాదు నా ద్వారక అన్నాడు. ఏంటి ఆయన వేరంటున్నారు, మీరు వేరంటారు, ఎంతమంది కృష్ణులు ఉంటారు ఎక్కడైనా, కృష్ణుడు అంటే ఒకటే కదా నేను అనుకున్నాను ఆయన. సరే నీ సంగతి ఏమి, అసలు మీరు కృష్ణుడు, మీరు ఒరిజినల్ కృష్ణుడు డూప్లికేట్ కృష్ణుడు నాకు అర్థం అవడం లేదు. ఎవరు మా గురువు గారిని పిలుచుకొస్తాను, ఆయన వచ్చిన తర్వాత మీరు కృష్ణుడు అంటే నమ్ముతాను అంటాడు. ఇదే అండి అర్థమైంది. ఇక అనుకున్నాడు, ఇక ఏం చేయాలి, మీరు వచ్చిన దాకా ఉంటారని నమ్మకం నాకేమని తెలీదు, మీరు పారిపోతే ఏం చేయాలి, అందుకని నీ స్తోత్రం చేసుకున్నాడు. అప్పుడు వెంటనే రెండు మూడు ఆవు కట్టే కన్నీళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చాడు, అవన్నీ పొడవ చేశాడు, ఓ చెట్టుకేసి కృష్ణుడి గట్టిగా బిగించేసి, అర్థమైందా అయ్యా నేను వచ్చిన దగ్గర ఇక్కడ ఉండాలి, వెళ్ళిపోయినావా, నా పని నాది మళ్ళీ అన్నాడు. సరే వెళ్ళనన్నాడు, ఇక్కడే ఉంటున్నాడు. సరే నేరుగా పోయినాడు గురువుగారి దగ్గరికి. పాపం ఆయన అప్పుడే ఇంకా అలాగే గేటు తీస్తున్నాడు లోనికి వెళ్ళడానికి. గురుగారు మీరు చెప్పిన కృష్ణుడు వచ్చేది అన్నాడు. ఈడేం కృష్ణుడు, ఈ మాయలోడు, వీడు వీడికి ఏమీ తెలీదు, కృష్ణుడు ఏమిటి, రావడం ఏమిటి, పోవయా అన్నాడు. గురుగారు పదండి, ఏం పదలేదు, నేను ఇంక భోజనం లేదు, ఇవాళ ఎవడ ముఖం చూసినే కానీ తెల్లవారు లేచి ఇంతవరకు ఇదే నా కర్మ, నీ పార్టీ పడిపోయాను. ఏమైనా గురువుగారు వస్తారా, నేను లేదు మీ ఇంట్లోనే కూర్చున్నాను, నువ్వు ఇంట్లోకే అసలే రావద్దు, అక్కడే ఉండు పద అన్నాడు. ఇక వెంటనే ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అది ఈయనకి కనపడతాడు, ఆయనకి కనపడ్డు. ఈయనకేమో కనపడుతుంది, ఆయనకేం కనపడదు. మొదటే చెప్పాను, ఈ పశువులు కాపర్లు ఇలాగే హేళన చేయడానికి పిల్లడమే కానీ వీళ్ళ స్వభావం మారరు అని ఆయన అప్పుడు అనుకున్నాడు. ఏం గురువుగారు కనపడడం లేదా అన్నాడు. ఎవడున్నాడు అక్కడయ్యా, చెయ్యి ఇలాంటి పని ఏమిటి, పోతానన్నాడు. కాగు ఏమయ్యా కృష్ణ, ఆయనకి కనపడి నాకు కనపడుతుంది ఏంటి మాయ, మా అమ్మగారు చెప్పారు నీకు చాలా మాయలు ఉన్నాయి, ఆ మాయలు నా దగ్గర కుదరవు, నా ప్రాణం మా గురువుగారు ప్రాణాయం పట్టేసుకుంటాను అన్నాడు. ఆగన్నాడు, నువ్వు పట్టుకోకన్నాడు. ఎప్పటికైనా నాకు ఇప్పుడు 3 సెల్లు తాగించావు పట్టుకొని,
ఇక పట్టుకోకాగన్నాడు. ఆయన ఏదో చేస్తున్నాడంటే సంధ్యావందన పద్ధతి అంతే, ఏదోగా ఆచరణ అంతే. గురువుగారు జపం మాల చేసి కాఫీ తాగమన్నారు కాబట్టి ఇక ఆ మాల ఇష్టు చక్రంలో తిప్పేస్తూనే ఉంటారు, ఇప్పుడు కొలిగిపోసి వస్తుంది అంతే. ఎందుకంటే అది తిప్పి పడిస్తే కాఫీ తాగొచ్చాను, అర్థమైందా. కానీ ఆ మాల్లో ఆ పట్టుకున్నటువంటి పూసకిన్ని ఈ మంత్రానికి ఆ ధ్యేయానికి అనుసంధానం అవ్వాలి కదా. ఈ మూడిటికి అనుసంధానం అయినప్పుడు కదా మంత్రం. మాల అయిపోవాలి, పడేయాలి, దాన్ని కాఫీ తాగేయాలి, వెళ్ళిపోవాలి. కాబట్టి సరే కంప్యూటర్ అలా వచ్చింది, మనం మాత్రం ఏం చేయగలమా. అందుచేత ఈయన ఏం చేశాడు, ఆ విధంగా సరే నీ నుంచి ఆయన దర్శనం ఇస్తా అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చేసరికండి ఆ పండితుడు అద్భుతం అయిపోయినాడు. ఆహా, లీలామానుష విగ్రహుడు, ద్వారకావాసుడు అని వెంటనే ఆయన పాదాల మీద నమస్కారం పడ్డాడు. ఎవరు? కృష్ణ అని పడిపోయాడండి పండితుడు. వీడు పడ్డం చూసావు, వీడు పడుకున్నాడు నమస్కారం. ఎవడు? అంతవరకు వ్యాఖ్యానమే సరిపోతుంది. ఈ కృష్ణుడా అవునా కాదా ఈయనకి. ఎప్పుడైతే ఈ పండితుడు వారు పడుకొని నమస్కారం చేసి వెంటనే వీడు కూడా పడుకొని నమస్కారం చేసినాడు. ఇప్పుడు అడుగుతున్నారు, గురువుగారు ఈయన కృష్ణుడేనా? ఈ నోటితో చెప్పాలన్నమాట. అయ్యా సాక్షాత్ నన్ను గురువు అని పిలకు, నువ్వే నా గురువు అంటాడు ఆయన. అదో అలాగనక గురువే శిష్యు. మీరు ఇచ్చే దివ్య మహామంత్రం చేత కదా ఈయన వచ్చారు భగవంతుడు. అది వస్తాడా ఈ మొక్క ఇప్పుడు అన్నారు కానీ ఇంకెప్పుడు నా దగ్గర అనకూడదు అని అప్పుడు గురువుగారికి నమస్కారం చేసి కృష్ణుడు నమస్కారం చేసి అప్పుడు కృష్ణుడు వెంటనే సంతోషపడ్డాడు. ఆ గురువుగారికి ఆశీర్వదించాడు. గురువుగారు వెళ్ళిపోయినాడు. అప్పుడు అడుగుతున్నాడు కృష్ణుడు, అయ్యా నీవు వరం కోరుకోమన్నాడు. గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత చెప్పినాడు. గురువుగారి సంగతి తెలిసి అందుకే గురువుగారు ఇప్పుడు వరం ఆడ చెప్పలే, ఆయన పోయినాడు. ఆయన తోలో ఇప్పుడు అన్నాడు, నువ్వు చాలా నీ భక్తికి మెచ్చాను, నీ విశ్వాసానికి మెచ్చాను. ఎవరైతే నీకు మంత్రం ఇచ్చినారో ఆ మంత్రం చెప్పిన గురువు చెప్పిన దాకా నమ్మలే. ఇటువంటి విశ్వాస పాత్రలు ఉంటే లోకం ఎంత పాడం అయిపోతుందో నువ్వు వరం కోరుకో అన్నాడండి. వరం అంటే ఏంటో ఇది తెలియదు పాపం. మనకో వరం అంటే తెలిసిపోద్ది అంటే అర్థమైందా. వాడికి వరం అంటే ఏమిటో పండుకాయ అనుకుంటున్నాడు వాడు. వాడికి వరం శబ్దం వింటే కదా ఆ పశువులు కాస్తున్నప్పుడు వరం అంటే ఏమిటి అన్నాడు వాడు. ఏమంటే వీడికి ఇది తెలియదు, వచ్చింది అది నేనే చెప్పాలి వీడికి, అర్థమైందా. అప్పుడు అన్నాడు నువ్వేమంటే అది అయిపోద్ది అన్నాడు. అలాగా అదే మనకు వరం ఇస్తే వెంటనే కోరుకుంటాం. నేను బ్రతికినన్నాళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రికి నేనే ఉండాలి, ఓటా మెజార్టీ నాకే రావాలి. ఒకవేళ నేను కాల్లో వెళ్ళి బాంబు వేసినా నేను మాత్రం చావకూడదు, పక్కన తెచ్చినా పర్వాలేదు. ఏమంటారా? ఇక మన వరం ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి వీరు వాడదే కోరుకోలే. వరం ఇస్తారు కదా అండి, ఇస్తాను. ఇదిగో నేను మేతకు వస్తా ఆవులని మేము మేపించడానికి. వచ్చినప్పుడు కృష్ణ అంట అప్పుడు రావాలి, మన ఇద్దరం గంట ఆడుకోవాలి, తర్వాత నీతో ఆడైతే నాతో అనేది అన్నాడు. ఎప్పుడైనా రాలేదా గురువుగారు చెప్పిన మంత్రం పట్టేస్తాను అన్నాడు. ఇంక పట్టుకోకన్నాడు. నువ్వు ఒక్కసారైనా ఎప్పటికీ వచ్చి కూర్చుంటాను అన్నాడు. చూశారండి ఎందుకు అంటే చెప్పడము ఈ విధంగా మనకి ఆ విశ్వాసం అనేది సంపూర్ణంగా ఉండాలి. అది ఏ పనికి మనం ప్రారంభించి విశ్వాసంతో చేస్తున్నాము శ్రద్ధతో, అది లౌకిక విద్య కానీ పారమార్థిక విద్య కానీ రెండు కానీ. ఒక డాక్టర్ చదువుతున్నాడు, ఆ శాస్త్రమునందు ఆయన యందు ఒక విశ్వాసాన్ని పెట్టి బ్రహ్మాండంగా చదివారు అనుకోండి, ఆయన అందులో నిపుణుడు అయిపోతున్నాడు. అలాగనే మనకి ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి ఇక్కడ మంది ఈ కేంద్రంలో మనం చక్కగా కేంద్రీకరించామనుకోండి ఈ ఒక్క దీన్ని, అప్పుడు మనం ఏమవుతున్నాం, దాన్ని మనం పొందిపోతున్నాం. అందుచేత అవిశ్వాసం మానవ ఇది మహర్షి మలయాళ స్వామి చెప్పినారు, విశ్వాసము మానవుని ఊర్ధ్వలోకమును కొనిపోవును, అవిశ్వాసము అధోలోకమును కొనిపోవును అన్నారు. ఎవరికి విశ్వాసం ఉందో వాడు ఎక్కడ పోతాడు, ఊర్ధ్వలోకానికి పోతాడు. ఊర్ధ్వం అంటే ఊర్ధ్వం మూలం యస్య సహా. ఈ యొక్క జగత్తుకి ఆధారభూతమైనటువంటి ఏ దివ్యశక్తి ఉందో అది ఊర్ధ్వం. అది ఊర్ధ్వం అంటే అన్నిటికన్నా ఆ పైన సత్యలోకం కాదు, ఊర్ధ్వలోకం ఇక్కడ. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ అన్నారు. అధోలోకం అంటే పునరపి జననం పునరపి మరణం. అందుకు విశ్వాసము మానవుని ఊర్ధ్వలోకను కొనిపోవును, అవిశ్వాసము అధోలోకను కొనిపోవునని మహర్షి మలయాళ స్వామి వారు మనకి
చెప్పి ఉన్నారన్నమాట. ఈ విధంగా అశ్రద్ధ అనేది ఉండకూడదు. అశ్రద్ధ పరమం పాపం శ్రద్ధ పాప ప్రమోచిని చెప్పింది శాస్త్రం. జహాతి శ్రద్ధావాన్ సర్పో జీర్ణామివ త్వచం. ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. అశ్రద్ధ పరమం పాపం, అదేం చేస్తుందంటే పాపాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అదేమిటి? అశ్రద్ధ. శ్రద్ధ ఏం చేస్తుందంటే పాప ప్రమోచిని, మోచిని ముచ్చులు మోక్షనే విడచుట అనమాట. ప్రమోచిని ప్రకర్షణ పూర్తిగా విడిచిపెట్టేస్తుంది అర్థం పాపాన్ని. శ్రద్ధ గల వాడి పాపంలో పటాపంచలు అయిపోతాయట. ఎలా పటాపంచలు అవుతాయి అని శిష్యుడు ఒకడు అడిగాడు, చెప్తున్నారనమాట. సర్పో జీర్ణామివ త్వచం ఉదాహరణ ఇచ్చారు. జీర్ణమైపోయినటువంటి కుబుసాన్ని సర్పం ఏం చేస్తుందంటే తన ప్రయత్నం లేకుంటే విడిచిపెట్టేస్తుంది. ఆ కుబుసం అంటాం కదా, శరీరం, చర్మం, పాము శరీరము ఏం చేస్తుంది? ఇది జీర్ణమైన శరీరాన్ని తన ప్రయత్నం లేకుండానే ఎలా విడిచిపెట్టేస్తుందో శ్రద్ధగల వాడి పాపములు తనకు తెలియకుండానే పోతాయి. పాముకి నేను విడిచిపెడతానని తెలియదు, అది అలాగే వెళ్ళిపోతుంటుంది. చర్మం అక్కడ పడిపోవాలి. ఆ చర్మాన్ని చూసి మనం ఒకసారి డంగ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోస్తాం పాము అనుకొని. ఆ విధంగా శ్రద్ధగల వాడి పాపాలన్నీ పోతాయన్నారు. అందుచేత అర్జున ఈ విధంగా ఏమే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. వీరికేమి లాభం? ముచ్యంతే, విడుబడుతున్నాడు. కర్మ ఫలాలతో కలిగిన బంధాల నుండి ముచ్చులు మోక్షనే ధాతు కాబట్టి చక్కగా విడిపడిపోతున్నాడు. ఏమి కర్మ చేస్తూ ఉన్నాడు, కర్మలో వాడు బంధింపబడాడు, కర్మ రహస్యాన్ని తెలుసుకున్నాడు, కర్మాతీతమైనటువంటి స్థితిని పొందిపోతున్నాడు. అది అలా లేకుండా ఉంటే ఈ విధంగా శ్రద్ధ లేనివాడు, ఆశ్రయ కలవాడు అయితే వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏత్వేదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్స్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఏతు తూ ఎవరైతే ఏతదభ్యసూయంతో ఈ శాస్త్రాన్ని కానీ దీన్ని కానీ నిరాధన చేసి విశ్వాసం లేకుండా అసూయ పాత్రతో నిందావాక్యములతో ఇటువంటి ధర్మశాస్త్రాన్ని నిందించడము, దాని విశ్వాసం లేకపోవడము అంటే ఏమిటి? నాస్తిక్య బుద్ధి అన్నటువంటిదే ప్రబలమన్నమాట. అర్థమైందా? ఆ నాస్తిక్యాత్ అశ్రద్ధానాత్ అటువంటి వారు నా అనుతిష్టంతి మే మతం, నా అభిప్రాయాన్ని వారు వినరు. నా అభిప్రాయం ఏమిటంటే స్వార్థంతో కూడింది కాదు. అర్థమైందా? ఇది నాకేం సంబంధమే లేదు. ఇప్పుడు ఎంత పెడుతున్నాం భగవంతుడి నైవేద్యం చెప్పండి. మనం ఏమైనా తీసుకుంటున్నారు భగవంతుడు చెప్పండి? ఏమైనా ఏమీ లేదు. ఏదో దేవతల వాసన గ్రహాలు అన్నట్టు కొంతమంది ఆ వాసన ఒక్కటే కానీ తర్వాత అదేమి భగవంతుడే మనం సమర్పిస్తున్నాడు. ఏమైనా మన వస్తువు పట్టుపోతున్నాడు ఆయన. అదే మనం బ్రహ్మాండమైన నైవేద్యం ఒకసారి మంచి ఏం పెడతాం, మనకేది తినాలి ఉంటుందో అది మనకి సెలక్షన్ చేసుకొని అది వండి పెడతాం ఎవరో దేవుడికి. ఆ రోజు ఆయన కొంపదీసి ఆ దేవుడు మొత్తం తినేసేది అనుకోండి. అవన్నీ సాక్షాత్ వచ్చి మొత్తం నైవేద్యం తినడు అనుకోండి. ఇక మర్నాడు ఆయన పటికి పిల్లలే కానీ చచ్చినా అలాంటి పదార్థాలు మళ్ళీ పెట్టాం. అందుకే ఆయన ఏ ముట్టుకోడు పాపం. ముట్టుకొంచేదే గౌరవిస్తున్నా. ఇచ్చిన దాన్ని తీసుకోండి అనుకో, ఇక చాలులే. కొబ్బరి ముక్కలు 2 ఇచ్చినా ఒక ముక్క దేవుడు కానీ మొత్తం 2 ముక్కలు ఇవ్వలేదు అనుకో. అందుకే చెప్పేవాడట మంచి ఆ ప్రకాశం స్వామి ఒక ముక్క ఇచ్చి ఒక ముక్క కదా ఇస్తారు. కొబ్బరి ముక్కలు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏమి ఇస్తారు? ఒక ముక్క మనకి. ఒక ఇంట్లో ఒక కుర్రోడు అన్నాడట, నాన్నగారు ఇక్కడే పట్టం ఉంది కదా, ఇక్కడే కొట్టుకుంటే కాదా అన్నాడు. ఎందుకంటే ఇక్కడ కొట్ట దేవుడి దగ్గరికి వెళ్దా అంటే, దేవుడి దగ్గరికి వెళ్తే 2 ముక్కలు ఒక ముక్క మళ్ళీ మనకు రాదు, ఇక్కడ కొట్టు 2 ముక్కలు ఉంటాయి కదా అన్నాడు. అర్థమైందా?
ఇలా ఉంటుంది పరిస్థితులు అనమాట. ఇక ఒక ముక్క కూడా ఎవరికి ఆయనకి కూడా అవసరలే. అందుచేత ఈ విధంగా అశ్రద్ధ పరమం పాపం. ఏత్వేతద్ అభిషూయంతో ఎవడైతే దీన్ని హేళన చేస్తూ నిందిస్తూ ఇలాంట నాస్తిక్య బుద్ధితో ఉంటాడు. సర్వజ్ఞాన విమూఢాం స్థాన్ విద్ధి నష్టాన చేతసా. వాడు అన్ని జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. పాపం విశాలమైన బుద్ధి లేకపోతుంది. వాడు ఏమైపోతున్నాడు? ఆ విపరీతమైన జ్ఞానానికి ఆ మోహానికి గురి అయిపోయి ఈ కష్ట నష్టం పాలు అయిపోతున్నాడు. అందుచేత అర్జున అటువంటిది మాత్రం ఎప్పుడు కూడా ఏమి స్వీకరించుకో అని చెప్పి సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఒక విషయం చెప్తున్నారు ఇప్పుడు. సదృశం చేష్టతే స్వస్యాః చేష్టతే ప్రకృతే జ్ఞానవానపి. ఎవరైతే ఈ సమస్త ప్రాణులు కూడా తమ తమ ప్రకృతులను అనుసరించి, ప్రకృతి అంటే ఏమిటి? మన పూర్వజన్మం యొక్క మనం చేసినటువంటి ఆ కర్మ సంబంధమైనటువంటి వాసనల చేత ఈ జన్మలోకి మనం వచ్చినప్పుడు ఆ వాసన ప్రేరితమైన స్వభావం ఏదందో దాని పేరు ప్రకృతి. అటువంటి ప్రకృతే జ్ఞానం ఇంకా రెండు విధాలు చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానవానపి ఇక్కడ రెండు విషయాలు మామూలుగా ఉంది. అందులో జ్ఞానవానపి జ్ఞాననిష్ట, ఆ జ్ఞాని కూడా తన యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని అనుసరించి క్రియల్ని ఆచరిస్తున్నారు. మరి జ్ఞాని కావాలంటే ఒక జన్మలో అవుతాడా? అవచ్చు ప్రయత్నం చేస్తే. లేకపోతే కొన్ని జన్మల నుంచి చేసిన ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ ప్రయత్నంతో అనేక జన్మ సంస్థితితో పరాంగితం అన్నారు కదా. ఆ ప్రయత్నపూర్వకంగా జ్ఞాని అప్పుడు వాసనలతో ఇప్పుడు ఆ మంచి వాసనలతో పోతాడు. అజ్ఞాని ఏం చేస్తాడు? ఆ వాసనలు పోతాడు. ఈ పోయేటప్పుడు ఆ వాసనని మార్చుకునే యోగ్యత ఈ జన్మలో మనకు ఉన్నది. ప్రారంభంలో వచ్చినటువంటివి ధనధాన్యాదుల్ని తిరస్కరించడం మన విషయం కాదనమాట. అవి మనం కూర్చుని పెట్టి తినబెడతాయి వద్దన్న దాంట్లో విశేషం. కానీ మనకు కొన్ని పాత వాసనలు ఉన్నాయి కదా, వాసనలు మాత్రం మార్పు చేసుకోవడానికి మాత్రం మనకు ఉంది. ఆ స్వభావ శక్తి ఈ జన్మకి ఉంది. అందుచేత అర్జున ఇలా ఉంటుంది. అయితే దీన్ని బట్టి వారు ఆ స్వభావంగా వస్తారు కాబట్టి ఎవరైనానో అటువంటి పట్టుబట్టి కర్మలు ఎట్లు త్యజింపగలరు? పూర్వజన్మ అదొక వ్యంగ్యంగా చెప్పడం అంటే ఏంటి? మనం ప్రయత్నం చేసి సాధించుకోవచ్చు. కానీ వాసనా ప్రేరితమైనటువంటి పునుకులో పుట్టింది ఏదంతా పులివిన అబ్బోదని. ఎలుగు బంటి తోలు ఎన్నాళ్ళు ఉతికినా నలుపే కానీ తెలుపు రాదంటారు. అలాగా ఇక్కడ ఏమిటంటే మనలో ఉన్న వాసన పోగొట్టుకుండా ఉండవండి లేదు. మనం ప్రయత్నం చేస్తే మాత్రం పోతాం, ప్రయత్నం లేదా స్వభావంగా పోతూ ఉంటుంటారు అని చెప్పారు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితో తయోర్న వశమాగచ్చే తౌహ్యస్య పరిపంథినౌ చెప్తున్నారు. అయ్యా ఇంద్రియస్య అంటే ప్రతి ఇంద్రియము కూడా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ప్రతి ఇంద్రియార్థమునందు ఏమున్నాయి అక్కడ? రాగద్వేషో వ్యవస్థిత. ఏదైతే ఇంద్రియం మన ప్రయాణం చేస్తూ ఉందో మనకున్న జ్ఞానేంద్రియ ఇది, ఆ ఇంద్రియ వెనక బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అర్థమైందా? రాగమో ద్వేషం. అందుకు చెప్తున్నారు అవి రాగద్వేషాలు దాగి ఉన్నాయి ప్రతి ఇంద్రియమునందు కూడా. అది రాగమైన అవుతుంది, ద్వేషమైన అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తయోర్న వశమా గచ్చేత్. మనుషుని రెండింటికి వశము కాకూడదు. అది ఎందుకు కాకూడదు? అస్య పరిపంథినౌ తౌ. ఈ రెండే మానవుని శ్రేయస్సుకు విఘ్న కారణాలు.
ఇంకేమిటి మహాశత్రువుడు. శత్రువులు ఎవరో వీరే. ఏమంటాడు ప్రహ్లాద్ తండ్రితో, నీకు శత్రువుడు ఎవరున్నారు నాయన? నీలో ఉన్న అరిషడ్వర్గాన్ని నువ్వు జయిస్తే నీకు లోకంలోని విరోధి ఒక్కడు లేడు అంటాడు. అర్థమైందా? అందుచేత శత్రువు మనకేం చెప్పింది పద్యం కూడా, తన కోపమే తాన శత్రువు అనేసాడు. సామాన్యంగా వేదాలు ఏం చదవక్కర్లే, పద్యాలు పూర్వ శతకాలు పెట్టేవారు చిన్నప్పుడు. పాప ఆ శతకాలు చదివి పిల్లలకు కంఠస్థం వచ్చేది. ఇప్పుడు ఆ శతకాలే పోయినాయి. ఈ విధంగా చెప్తున్నారు. ఈ రాగద్వేషములు, రాగం కానీ ద్వేషం కానీ ఎట్లా వస్తుంది? సుఖానుశయి రాగ, దుఃఖానుశయి ద్వేష. మనం ఏదైతే సుఖాలు అనుభవిస్తున్నామో ఆ సుఖాలకు సంబంధమైనటువంటి సుఖ వస్తువులు ఏందో రాగం వస్తుంది. దుఃఖం, ఆ దుఃఖానికి హేతువైనటువంటి వారి ఎందు మనకేం పుడుతుంది? ద్వేషం వస్తుంది. ఎవరైతే సుఖమైన వస్తువులు ఇచ్చినారో ఆ వస్తువు ఇచ్చిన వారి ఎందు మనకేం పుడుతుంది? రాగం పుడుతుంది. అలాగనే మనకి ఎవరైతే దుఃఖాన్ని కలిగించారో వారి ఎందు మనకేం పుడుతుంది? ద్వేషం పుడుతుంది. అందుచేత ఈ సుఖ దుఃఖాలకి మనము అతీతులం కావాలి అంటే, అర్థమైందా? ఈ విచారం లేకపోతే కాలే. ఈ ఆధ్యాత్మిక రాగద్వేషాలకు అతీతులం కావాలంటే మనము విచారణ అవసరం. ఎందుకు విచారణ అవసరం? ఈ రాగద్వేషాలు దేన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి? మనస్సుని. మనం చేసినటువంటి ఆ శరీరంతో ఆశ్రయించుకున్న ఏవైనా ఒళ్ళు తోముకున్నా ఇల్లు తోముకున్నా మందులు వేసుకున్నా పోతాయి. కానీ ఈ మనస్సుకు ఆశ్రయించినవి అవి పోవు. ఆ తుక్కు దులపాలంటే ఆ చీపురు కట్టలేం పనికిరావు, ఆ సబ్బులేం పనికిరావు. దానికి ఈ శాస్త్ర ఆచార్యమైనటువంటి ఈ జ్ఞాన ప్రబోధమైనటువంటి సబ్బులో ఈ ఒక్క ఉండాలి, ఇవి ఉండాలి చూడడానికి. అందుచేత అది చెప్తున్నారు. రాగద్వేషౌ వ్యవస్థితో తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఈ రెండు ఎలాంటివి? ఇవి శత్రువులు అనమాట. ఇవి మనకి మిత్రులా కనబడతాడు. రాగం ఎంతంటే మిత్రులా కనబడుతుంది, కానీ ఇది శత్రువే ఒక రోజుకి. ఎంతసేపు ఉంటుంది చెప్పండి? అది సుఖము దుఃఖము, ఇవి సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఈరోజు సుఖం మనకు కలిగించినటువంటి వ్యక్తి వల్లే దుఃఖం వచ్చింది తెలిసినప్పుడు, అంతకుముందు మనకేమైంది? ఆయన ఎందుకు రాగం పోయి ఇప్పుడు ఏమొచ్చింది? ఆయన ఏందో ద్వేషం వచ్చింది. ఇన్నాళ్ళు ఏమో అనుకున్నాను కానీ ఆయన మనకెంతో మేలు చేస్తుంది అనుకున్నాను. అబ్బో వీడు బద్ధశత్రువు అండి అంటారు కొంతమంది. ఇప్పుడు అక్కడ చూసారా, దేన్ని నమ్ముతున్నామో దాన్ని నమ్మడం లేదు, దీన్ని నమ్మడం లేదు, ఇవన్నీ వాళ్ళలాగా వస్తుంటాయి అనమాట. ఇప్పుడు బద్ధశత్రువు ఎలాగైనాడు వాడు, ఇలాంటి వారికి ఎలాగైనాడు, ఇదంతా అందుకే అన్నాడు. ఇవన్నీ సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకు అర్జున ఈ విఘ్నకారకులు కాబట్టి ఈ శత్రువుల నుంచి విడుదల పొందే ప్రయత్నాన్ని చక్కగా చేసుకోమన్నారు. ఇది అందుచేత మనం చేయవలసినటువంటి కర్తవ్యం అన్నటువంటిది ఆ భగవదర్పణ బుద్ధితో చక్కగా మనం చేసుకుంటూ ఆ తర్వాత ఆ కర్మలన్నీ ఆయనకి సమర్పించుకుంటూ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పూర్తిగా ఆశ ఉద్దానం అది ఇది కాదు. ఆశ అంటూ జీవనానికి తగిన ఆశను పెట్టుకోవాలి, అయితే తిరగవద్ది. అది అంతకు మించింది ఆశను పెంచుకుంటుంది అనమాట. అటువంటి ఆశ రాహిత్యంతో మమకారం అన్నటువంటి ఆత్మబుద్ధి ఎందు మనం చక్కగా విచారణ చేసి, అది ఆధారం కాబట్టి ఈ శరీరం నడవడానికి ఆత్మాధారం కాబట్టి ఈ మమకారం అన్నటువంటిది ఈ దేహంతో సంబంధం లేకుండా ఆత్మతో చెప్పుకొని మమకారం పెట్టుకొని ఈ కుటుంబ యాత్ర చేసినా సరే మనం బంధంలో తగులుకోం. కాబట్టి అటువంటి తత్వాన్ని చక్కగా అందరికీ కూడా కలిగినటువంటి స్థితిని ఆ సద్గురు పరమాత్మ అందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.